ప్రస్తుతం మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్. సో బై ఎలక్షన్స్లో ఈసారి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారంటారా? ఖచ్చితంగా 100% ఖచ్చితంగా మన నవీన్ అన్న గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. భారీ మెజారిటీతోని ప్రజలు ఎన్నుకోబోతున్నారు మన నవీన్ అన్న గారిని. అంటే ఏ అంశంలోనే ఎన్నుకుంటారంటారు? ప్రజలు తిరిగే మనిషి కాబట్టి, ప్రజల కోసం కష్టపడే మనిషి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నాను ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఇంకో విధంగా చూసుకుంటే గతంలో ఆయన రౌడీ షీటర్గా ఉన్నారు. ఇప్పుడు అధికారం ఎలా చెలాయిస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజమేనా? అవన్నీ తప్పుడు ప్రచారాలు. ఆయనని ఎలిగేషన్స్ ఆయనని తప్పుడు ప్రచారం చేసి అట్లా డామినేట్ చేద్దామని చూస్తున్నారు తప్ప, ఎంత మీరు డామినేట్ చేద్దామని చూస్తున్నారో అంత పైకి ఎదుగుతాడు మా నవీన్ అన్న. అంటే అపోజిషన్ కూడా మేమేం తగ్గేదే లేదు, మేము కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించిన పార్టీ మాది అంటున్నారు. ఆ హ్యాట్రిక్ని మా నవీన్ అన్న తెంపబోతున్నాడు ఖచ్చితంగా ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి తెంపబోతున్నారు. భారీ మెజారిటీతోని. గతంలో 3 సార్లు ఓడిపోయారు కదా, మరి ఈసారి 3 సార్లు గతంలో ఓడిపోయారు అని అంటున్నారే తప్ప, ప్రజల గుండెల్లో ఉన్నది నవీన్ అన్న. ప్రజల గుండెల్ని గెలుచుకున్న నవీన్ అన్న. ఆ ప్రజల గుండెలు గెలుచుకొని 2వ స్థానంలో ఉన్నాను. ప్రస్తుతం కొన్ని సంవత్సరాల కింద 3వ స్థానం ఉన్న కాంగ్రెస్ 2వ స్థానం తెచ్చింది మా నవీన్ అన్న.